అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ ఒక తండ్రి ఆవేదన. కోడలి ఆగడాలకు బలి అయిన ఒక తండ్రి ఆవేదన తెలుసుకుందామా? సాహితి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. పెళ్ళయి 5 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదు. పెళ్ళైన కొత్తలో తొందర ఎందుకులే అనుకున్నాం. కానీ 3 సంవత్సరాల తర్వాత పుట్టింటికి వెళ్ళి చేయించుకోవాల్సిన పరీక్షలన్నీ చేయించుకున్నాను. కానీ లోపం శ్రీరామ్లో ఉందని తెలిసి ఇక ప్రయత్నం చేసి వేస్ట్ అని ఆశలు వదులుకున్నారు. కానీ తల్లి కావాలి అనే ఆశ మాత్రం చావలేదు. పిల్లలు లేకపోవడం వలన ఉదయమే లేచి కొంచెం వండుకోవటం, తినటం, బాక్స్లో కొంచెం అన్నం పెట్టుకోవటం, ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోవటం, మళ్ళీ సాయంత్రం రావటం, మళ్ళీ వండుకోవడం, తినటం, కొంచెం సేపు టీవీ చూడటం, పడుకోవటం, ఇదే దినచర్యగా ఉండేది. శ్రీరామ్ మాత్రం డబ్బు సంపాదన ఒక వ్యసనంగా మార్చుకున్నాడు. సాహితి చాలా మంచిది. చదువులో కూడా ఎప్పుడూ మొదట ఉండేది. ఇంగ్లీష్లో పీజీ చేసింది. తను తెచ్చుకున్న మార్కులకు యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చేది. కానీ తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి, తనకు పిల్లలు అంటే ఇష్టం కాబట్టి స్కూల్లో చిన్న పిల్లలతో ఉండొచ్చని స్కూల్లో ఉద్యోగం చేస్తున్నది. నిజంగా తను ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ అంత చదువుకొని ఇంట్లో ఊరికే ఉండటం ఎందుకు అని స్కూల్కి వెళుతోంది. శ్రీరామ్ కూడా చదువులో మొదట ఉండేవాడు. మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. సాహితీతో పెళ్లి జరిగింది. తను సంసారాన్ని చాలా చక్కగా నడిపేది. పిల్లలు పుట్టే అవకాశం లేదు, లోపం కూడా తనలో ఉంది అని తెలిసి కూడా నన్ను పల్లెత్తు మాట అనేది కాదు. అందుకే తనంటే శ్రీరామ్కి చాలా ఇష్టం. తను అంటే నమ్మకం కూడా. తను ఏం చేసినా కాదనేవాడు కాదు. స్కూల్లో పేద విద్యార్థులకు కూడా సహాయం చేసేది. తను పనిచేస్తున్న స్కూల్లోనే తన చిన్ననాటి స్నేహితురాలు పద్మ కూడా పనిచేసేది. ఒకరోజు సాహితీ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ బయట ఒక ముసలాయనని చూసింది. సరే, ఎవరైనా పిల్లల కోసం వచ్చారేమోనని అనుకుంది. సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా అతను అక్కడే ఉండటం గమనించింది. సాహితీకి తను చాలా నీరసంగా కనిపించాడు. సాహితీ తన దగ్గరలోనే ఉన్న హోటల్ నుంచి టిఫిన్ తీసుకొని వెళ్ళింది. తను ముందు వద్దని చెప్పాడు, కానీ బాగా ఆకలిగా ఉన్న కారణంగా తొందరగా తినేశాడు. ఇప్పుడు సాహితీ తన గురించి చెప్పమని అడిగింది. తన పేరు రాఘవయ్య అని, తన ఊరు ఈ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందని. రాఘవయ్యకు 2 కొడుకులు. కానీ దురదృష్టవశాత్తు ఒక కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఉన్న ఒక్క కొడుకుని గారాబంగా పెంచారు. తన పేరు గౌతమ్. గౌతమ్ పెద్ద చదువులు చదువుకుంటాను అంటే పట్టణానికి పంపారు. వారికి ఉన్న 4 ఎకరాలలో 2 ఎకరాలు అమ్మి చదివించారు. చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాను అని, తననే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు. గౌతమ్ వాళ్ళ నాన్న ఎంత చెప్పినా వినలేదు. ఇక చేసేదేమీ లేక ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేశారు. ఆ దిగులుతోనే వాళ్ళమ్మ చనిపోయింది. తల్లి బతికుండగా రాని కొడుకు తల్లి చనిపోయిన తర్వాత వస్తూ పోతూ ఉండేవాడు. తనకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. ఒకరోజు ఊరికి వచ్చిన కొడుకు కోడల్ని, మనవడు మనవరాలిని తీసుకురమ్మని చెప్పాడు. వాళ్ళని చూడాలని అన్నాడు. అప్పుడు కొడుకు, వాళ్ళని ఎందుకు నాన్న, నిన్నే నేను అక్కడికి తీసుకొని వెళతాను అన్నాడు. కానీ నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను అన్నారు రాఘవయ్య గారు. కానీ నాన్న, ఇక్కడ ఒక్కడివే కదా,
ఏమైనా జరిగితే ఎవరు చూసుకుంటారు అని అన్నాడు. రాఘవయ్యరావు కూడా మనసులో అవునులే, నాకిక ఇక్కడ ఎవరున్నారు అని కొడుకుతో వెళ్ళడానికి ఒప్పుకున్నారు. కొడుకు వెంటనే ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకున్నాడు. ఎప్పటికైనా తనకే ఆస్తి ఇవ్వాలి కదా అని రాఘవయ్య గారు కూడా సరే అన్నారు. కొడుకుతో పాటు పట్టణం వచ్చారు. అక్కడ పిల్లలతో కాలం బాగానే గడిచేది. ముందు నుంచి రాఘవయ్యకు వంట చేసి నలుగురికి పెట్టడం అంటే చాలా ఇష్టం. భార్య బతికి ఉండగా తను వంట చేస్తాను అంటే, మీరు వంట చేస్తే నేను తినాలా, చూసేవారు నవ్వుతారండి అనేది. కానీ అప్పుడప్పుడు భార్య ఎంత వారించినా వంటలు చేస్తుండేవారు. భార్య చనిపోయిన తర్వాత తన వంట తను చేసుకొని తినేవాడు. అప్పటి నుంచి వంటలు కూడా బాగా చేసేవాడు. పట్టణానికి వచ్చిన తరువాత కూడా కోడలికి కొంచెం సహాయం చేసినట్లు ఉంటుంది అని వంటలు చేసేవారు. మామయ్య, నాకన్నా మీరే బాగా వంట చేస్తున్నారు అని ప్రతిరోజు తనతోనే వంట చేయించేది. కానీ కొన్ని రోజులకు వంట మనిషి, పని మనిషిని కూడా చేసింది. మెల్లగా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. రాఘవయ్య పిల్లలకు ఏవైనా మంచి మాటలు చెప్పినా వాళ్లకు నచ్చేది కాదు. ప్రతి విషయంలో రాఘవయ్య తలదూర్చడం కూడా వాళ్లకు నచ్చేది కాదు. ప్రతి చిన్న విషయానికి రాఘవయ్యతో గొడవ పెట్టుకునేది. చివరికి ఎంతవరకు వచ్చింది అంటే, ఇంట్లో మామగారైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అన్నది కోడలు. కొడుకుకు అన్ని విషయాలే తెలుసు, తన తండ్రిది ఏం తప్పు లేదని. కానీ భార్యకు ఎదురు చెప్పలేడు కదా. చివరికి తండ్రి బాధ చూడలేక తనని వృద్ధాశ్రమంలో వదిలి వచ్చాడు. కానీ రాఘవయ్యకు అక్కడ ఉండటం ఇష్టం లేదు. తన చివరి రోజుల్లో కొడుకు దగ్గర చనిపోవాలని తన ఆశ. వృద్ధాశ్రమంలో ఉండలేక అక్కడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేశాడు. వృద్ధాశ్రమం వాళ్ళు గౌతమ్కి ఫోన్ చేసి పిలిచి జరిగిన విషయం చెప్పారు. గౌతమ్ తండ్రితో, మళ్ళీ ఆ నరకంలో ఉండాలనుకుంటున్నావా? ఇక్కడ హాయిగా నీ వయసు వారితో ఉండొచ్చు కదా, ఎందుకు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అన్నాడు. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నేను మహా అంటే కొన్ని రోజులు బతుకుతాను. నా చివరి రోజుల్లో నా అనే వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటున్నా. కానీ నాన్న, నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకోపోవడం కుదరదు. నువ్వు ఇక్కడే ఉండు, నేనే నీ దగ్గరికి వారానికి ఒకసారి వస్తాను అన్నాడు. తండ్రి కన్నీరు కార్చినా కరగలేదు అతని గుండె. నేను ఏం పాపం చేశాను? కొడుకుతో, మనవడు మనవరాలితో తన ఆఖరి రోజులు ప్రశాంతంగా గడపాలని వచ్చాను. కానీ దేవుడు నా రాత ఇలా రాశాడు అంటూ బాధపడసాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కానీ తన మనసు కుదుటపడలేదు. ఎలాగైనా కొడుకు కోడలి దగ్గరికి వెళ్ళి, నేను చేసిన పాపం ఏమిటి, నన్ను ఇంట్లో ఎందుకు ఉండనివ్వట్లేదు అని వాళ్లను భయపెట్టి కానీ బతిమాలి కానీ అక్కడ ఉండాలని నిశ్చయించుకున్నారు. వారం వారం వస్తాను అన్న కొడుకు రాలేదు. కొడుకు దగ్గరకు తనను పంపించమని వృద్ధాశ్రమంలో ఎవరిని అడిగినా వాళ్ళు ఒప్పుకోలేదు. అన్నం తినడం మానేశాడు. తన గదిలో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. అక్కడి వారితో మాట్లాడటం కూడా మానేశాడు. వృద్ధాశ్రమం వాళ్ళు ఎంత బతిమాలినా భోజనం చేయలేదు. అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి భోజనం చేస్తే తనని కొడుకు దగ్గరికి పంపిస్తాను అని అన్నాడు. తన మాటలు నమ్మి భోజనం చేశాడు. ఇక ఆ వ్యక్తిని కొడుకు దగ్గరకు పంపమని వెంటపడ్డాడు. ఆ వ్యక్తి తనకు సమయం దొరికినప్పుడు తీసుకొని వెళ్తాను అన్నారు. కానీ రాఘవయ్య గారు వినలేదు. చేసేదేమీ లేక ఆ వ్యక్తి
రాఘవయ్యకు అడ్రస్ చెప్పి కొంత డబ్బు కూడా ఇచ్చి బస్టాండ్లో దింపి అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఫోన్ చేయమని తన ఫోన్ నెంబర్ కూడా రాసి ఇచ్చాడు. అతను చెప్పినప్పుడు బాగా అర్థమయ్యింది. కానీ తర్వాత తను ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఎవరిని అడుగుదామంటే ఏమనుకుంటారో అని ఎవరినీ అడగలేదు. సాహితీకి విషయం అర్థమయ్యింది. సరే, మీ కొడుకు అడ్రస్ ఇవ్వండి, నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను అన్నది. తన దగ్గర ఉన్న అడ్రస్ పేపర్ కోసం వెతికాడు. అది కనిపించలేదు. సరే, కనీసం వృద్ధాశ్రమం ఎక్కడ ఉందో అదైనా చెప్పండి అన్నది. పేరు మాత్రం చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ సమయంలో వృద్ధాశ్రమం వెతకడం కష్టం కాబట్టి మీరు నాతో మా ఇంటికి రండి, రేపు ఉదయం వెతుకుతాను అన్నది. సరే అని తనతో పాటు వెళ్ళినారు రాఘవయ్య గారు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం అంతా శ్రీరామ్కి చెప్పింది. సరే, మనకు కూడా తోడు ఉంటారులే అని అనుకున్నారు. సాహితీ వంట చేయటానికి వంటగదిలోకి వెళ్ళింది. రాఘవయ్య గారు కూడా తను వంట బాగా చేస్తాను అని అన్నారు. మీరు వంట చేస్తారా అని ఆశ్చర్యంగా అడిగింది సాహితీ. అయితే ఈరోజు నా చేతి వంట తిను అని రాఘవయ్య గారు వంట చేయటం మొదలుపెట్టారు. సాహితీ అలా చూస్తూ నిలబడిపోయింది. భోజనం చేస్తున్నప్పుడు శ్రీరామ్, ఈరోజు వంట చాలా రుచిగా ఉందే అన్నాడు. అప్పుడు సాహితీ, వంట చేసింది తను కాదు అని రాఘవయ్య గారు అని చెప్పింది. శ్రీరామ్ రాఘవయ్య గారిని మెచ్చుకుంటూ, మీ చేతిలో ఏదో మహిమ ఉంది, లేదంటే ఇంత రుచిగా మగవాళ్ళు వండటం చాలా కష్టం అన్నాడు. మరుసటి రోజు ఉదయం సాహితీ స్కూల్కి లీవ్ పెట్టి ఆశ్రమం వెతకటానికి వెళ్ళింది. ఎలాగో వృద్ధాశ్రమం కనుక్కొని అక్కడకు వెళ్ళి రాఘవయ్య గారి కొడుకు ఇంటి చిరునామా తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తను వృద్ధాశ్రమం నుంచి వచ్చానని, మీ నాన్నగారు ఉన్నారా అని అడిగింది. గౌతమ్ ఏడుస్తూ, నాన్నగారు ఇంకా కనిపించలేదు, వెతుకుతున్నాను అన్నాడు. ఇంతలో కోడలు సంతోషంగా, వృద్ధాశ్రమంలో ఉండక ఎక్కడికి వెళ్ళినారో, ఒక రైలు కిందైనా పడి చనిపోతే బాగుంటుంది అన్నది కోపంగా. నాన్నని అంత మాట అంటావా అంటూ భార్య చెంప చెల్లుమనిపించాడు గౌతమ్. నేను ముందే ఈ పని చెయ్యాల్సింది. నువ్వు మా నాన్నని సరిగా చూసుకొని ఉంటే ఇప్పుడు ఇంత టెన్షన్ పడవలసి వచ్చేది కాదు అన్నాడు. అప్పుడు సాహితీకి అర్థమయ్యింది. కొడుకుకు తండ్రిని దగ్గర ఉంచుకోవడం ఇష్టమే అని. భార్య బాధపడలేక తండ్రిని వృద్ధాశ్రమంలో వదిలారు. సాహితీ ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా శ్రీరామ్కి రాఘవయ్య గారికి చెప్పింది. అప్పుడు శ్రీరామ్, నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమీ అనుకోనంటే అన్నారు. చెప్పు బాబు, నన్ను నీ సొంత మనిషిగా ఆదరిస్తున్న మిమ్మల్ని తప్పుగా ఎందుకు అనుకుంటాను అన్నారు. మీరు వేరే వారి మీద ఎందుకు ఆధారపడటం? మీ చేతితో చేసిన వంట చాలా బాగుంది. మా లాంటి వాళ్ళు ఈ పట్టణంలో చాలామంది ఉన్నారు. ఉదయమే ఆఫీస్కు వెళ్ళేవాళ్ళు. అలాంటి వారికి మీరు వంటలు చేయండి. మీకు కావలసిన డబ్బు సహాయం నేను చేస్తాను అన్నారు. రాఘవయ్య గారికి కూడా ఈ ఆలోచన నచ్చింది. ఈ విధంగానైనా తన కొడుకు కోడలికి దగ్గర కావచ్చు అనుకున్నారు. సరే అని రాఘవయ్య గారు సీతమ్మ క్యాటరింగ్ అని తన భార్య పేరు మీద క్యాటరింగ్ ప్రారంభించారు. కొద్ది కాలంలోనే సీతమ్మ క్యాటరింగ్కు మంచి పేరు వచ్చింది. కోడలు కూడా తన తప్పు తెలుసుకొని మామగారిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది. రాఘవయ్య గారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. సాహితీని, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా
పిల్లా పాపలతో చల్లగా ఉండాలి అని ఆశీర్వదించారు. కొడుకు వద్దులే నాన్న, ఈ వయసులో ఎక్కడ కష్టపడతావు అని అన్నా కూడా రాఘవయ్య గారు మాత్రం తన క్యాటరింగ్ పని మాత్రం వదులుకోలేదు. మంచి మనసున్న రాఘవయ్య గారి ఆశీర్వాదం ఫలించి సాహితీకి ఒక కొడుకు పుట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.